ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం చందమామ కథల విభాగంలో సమర్థురాలు అనే కథను విందామా? ఇక కథలోకి వెళితే, గంగాపురంలో గోవిందశెట్టి అనే దొడ్డ వ్యాపారి ఉండేవాడు. అతని కొడుకు శ్రీమంతుడు అనేవాడు వట్టి దద్దమ్మ. వాడికి పెళ్ళీడు వచ్చినా బుద్ధి వికసించలేదు. పెళ్లి చేస్తే వాడిలో మార్పు వస్తుందని కొందరు సలహా ఇచ్చారు. డబ్బున్నవాడు కావడం చేత గోవిందశెట్టి తేలికగా శ్రీమంతుడికి సంబంధం చూసి పెళ్లి చేశాడు. పెళ్లి కూతురు లక్ష్మి అందమైనదే కాక చురుకైనది కూడా. మనస్సు వికసించని శ్రీమంతుడు పెళ్లిలోనే తన భార్యకేసి చూడలేక సిగ్గుపడి భయపడ్డాడు కూడా. వాడి అమాయకత్వం చూసి వాడు వెర్రిబాగుల వాడని లక్ష్మి వైపు వాళ్ళు దిగులు పడ్డారు. లక్ష్మి మాత్రం తొణకలేదు. తన భర్త కేవలము అమాయకుడేనని, ప్రయత్నిస్తే అతన్ని మామూలు మనిషి చేయవచ్చునని ఆమె తన వాళ్లకు ధైర్యం చెప్పింది. శ్రీమంతుడు బావిలో కప్పలాగా తన ఇంటి వాతావరణం తప్ప ఇంకేమీ ఎరగడు. అతనికి ప్రపంచం మొహం తెలీదు. వాడు మారుతాడేమోనన్న ఆశతో గోవిందశెట్టి తన కొడుకును కోడల్ని తీర్థయాత్రలు చేసి రమ్మని వాళ్లకు పుష్కలంగా డబ్బులిచ్చి పంపించాడు. కోడలు సమర్థురాలని గ్రహించి ఆయన వాళ్ల వెంట మరెవ్వరినీ పంపలేదు. తన భార్య వెంట వెళ్ళడానికి కూడా శ్రీమంతుడు ఎవరో తెలియని మనిషి వెంట పోతున్నట్టు భయపడ్డాడు. కానీ ఇల్లు దాటాక కొత్త కొత్త చోట్లు చూడడము, వింత వింత దృశ్యాలు చూడడము అతనికి సరదాగానే ఉన్నది. ఖర్చు చేయడానికి డబ్బున్నది గనక ప్రయాణం సుఖంగా సాగింది. అయితే ఈ కొత్త ప్రదేశాలలో శ్రీమంతుడికి లక్ష్మి ఒక్కతే ఆప్తురాలైంది. తల్లిచాటు పిల్లవాడిలాగా అతను ఆమె కొంగు పట్టుకు తిరుగుతూ వచ్చాడు. తాను తప్పిపోతానని అతనికి చెడ్డ భయం. ఒక ఊళ్ళో అంగడిలో మంచి ద్రాక్షపళ్ళు, అరటిపళ్ళు కనిపించాయి. అవి చూడగానే శ్రీమంతుడికి తన నాయనమ్మ జ్ఞాపకం వచ్చింది. ఆమెకు ద్రాక్షపళ్ళు, అరటిపళ్ళు చాలా ఇష్టం. వెంటనే అతను లక్ష్మితో, ఈ పళ్ళు మా నాయనమ్మకు చాలా ఇష్టం. ఇంత మంచి పళ్ళు ఆమె ఎప్పుడూ తిని ఉండదు. మా తాతయ్య ఆమె కోసం ఆమడ దూరం పోయి ద్రాక్షపళ్ళు కొని తెచ్చేవాడట అన్నాడు. అయితే ఇంకేం, అలా అయితే మనం తప్పక తిరుగు ప్రయాణంలో కొనుక్కుపోదాం అన్నది లక్ష్మి. అంత దాకా ఆగటం దేనికి? మా ఊరి వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే వాళ్ళ చేతికిచ్చి ఇప్పుడే పంపవచ్చు అన్నాడు శ్రీమంతుడు మొండిగా. లక్ష్మి పరధ్యాన్నంగా సరేనన్నది. శ్రీమంతుడు తీర్థ ప్రజల్లో తమ ఊరి వాళ్ళు కనిపిస్తారేమోనని 1000 కళ్ళతో చూడసాగాడు. అతన్ని ఒక చోట కూర్చోబెట్టి లక్ష్మి పక్కనే ఉన్న కోనేట్లో స్నానం చేయడానికి వెళ్ళింది. శ్రీమంతుడు దారినే పోతున్న 2 మనుషులను పలకరించి, మీది గంగాపురం కాదు అని అడిగాడు. వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అందులో ఒకడు, అవును, ఏం అన్నాడు. నేను గోవిందశెట్టి కొడుకును. మా నాయనమ్మకు కొన్ని పళ్ళు పంపాలి. మీరేమీ అనుకోకుండా ఉంటే మీ ద్వారా పంపిస్తాను. ఏమంటారు అన్నాడు శ్రీమంతుడు. దానికేం భాగ్యం, ఆ పళ్ళేవో త్వరగా తీసుకురా, మేం వెళ్ళాలి అన్నారు వాళ్ళు. శ్రీమంతుడు పెద్ద పళ్ళ దుకాణంలోకి వెళ్ళి 25 రూపాయలకు ఒక పెద్ద బుట్ట నిండా ద్రాక్షపళ్ళు, అరటిపళ్ళు కొని తెచ్చి వాళ్ళకిచ్చి, వీటిని జాగ్రత్తగా మా ఇంటికి చేర్చండి, మీ మేలు మరువను అన్నాడు. వాళ్ళు పళ్ళు తీసుకుని వెళ్ళిపోగానే శ్రీమంతుడు లక్ష్మి దగ్గరికి తిరిగి వచ్చి తాను చేసిన పని చెప్పాడు. లక్ష్మి నీరు గారిపోయి, ఇంకెప్పుడు అలా తెలియని ముఖాలను నమ్మకు, జ్ఞాపకం ఉంచుకో అన్నది. తరువాత ఆ మనుషులు శ్రీమంతుణ్ణి వదలదలచలేదు. శ్రీమంతుడు లక్ష్మి మరో యాత్రాస్థలానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా వెనకగా అక్కడికి వచ్చారు. కొత్త చోట
లక్ష్మీ శ్రీమంతుడు సత్రంలో మంచి గది తీసుకుని అందులో బస చేశారు. శ్రీమంతుడు సత్రం నుంచి ఒంటరిగా బయటకు రాగానే ఆ ఇద్దరూ అతనికి ఎదురుపడి నవ్వుతూ పలకరించారు. వాళ్ళను చూసి శ్రీమంతుడు పరమానందం చెంది, గంగాపురం నుంచి ఎప్పుడొచ్చారు? మా నాయనమ్మ ఏమన్నది? మా ఇంట్లో అందరూ బాగున్నారా అని అడిగాడు. నీవు పంపిన పళ్ళు చూసి మీ నాయనమ్మ సంతోషంతో మూర్ఛపోయింది. మీ నాన్న నీ తెలివికి సంతోషించాడు. పోతే మీ నాయనమ్మ నీకు ఒక మాట చెప్పమన్నది. యాత్రల నుంచి ఆమెకు ఓ వెండి పళ్ళెము, బంగారు లోటా కావాలట. వెంటనే పంపించమన్నది. మరి మేము వస్తాం అన్నారు వాళ్ళు. ఆగండి ఆగండి, మీరు గంగాపురం ఎప్పుడు వెళుతున్నారు అన్నాడు శ్రీమంతుడు. ఇప్పుడే వెళుతున్నాం, ఇంకెవరి ద్వారా అయినా పంపించరాదా అన్నారు వాళ్ళు. అలా కాదు, ఇక్కడ నాకు మీరు కాక ఎవరున్నారు అన్నాడు శ్రీమంతుడు. అయితే త్వరగా వెండి పళ్ళెము, బంగారు లోట ఇచ్చేయి మరి అని వాళ్ళు అతన్ని తొందర చేశారు. శ్రీమంతుడు ఒక్క అంగలో సత్రంలోకి వెళ్ళి డబ్బుతో బయటకు వచ్చాడు. ముగ్గురూ కలిసి బంగారం కొట్టుకు వెళ్ళి ఒక వెండి పళ్ళెము, బంగారు లోట 150 రూపాయలకు కొన్నారు. వాటిని శ్రీమంతుడు ఆ మనుషులకిస్తూ తన కృతజ్ఞత తెలుపుకున్నాడు. వాళ్లను పంపేసి శ్రీమంతుడు సత్రం గదికి తిరిగి వచ్చి, నువ్వు వట్టి అనుమానం మనిషివి, వాళ్ళు గంగాపురం నుంచి తిరిగి వచ్చారు అంటూ వాళ్లతో జరిగిందంతా భార్యకు చెప్పాడు. లక్ష్మి సంచి తీసి చూస్తే అందులో డబ్బు లేదు. ఆమె నోట మాట రాలేదు. వాళ్ళు దొంగ వెధవలని నిరూపిస్తే తప్ప శ్రీమంతుడికి కళ్ళు తెరుపుడు పడవు. అందుచేత ఆమె అతనితో, అవును వాళ్ళు పెద్ద మనుషులే, ఈసారి వాళ్ళు కనిపిస్తే చెప్పు, వాళ్లను మర్యాద చేయకపోవడం ఏం బాగుంటుంది అన్నది. లక్ష్మి తన ఒంటి మీద నగలు కొన్ని అమ్మి మరొక యాత్రాస్థలానికి ప్రయాణం కట్టింది. దొంగలకు ఈ దంపతులు కిక్కురు మనకపోవడం చూసి మరింత ఆశ పుట్టింది. కొత్త స్థలంలో వాళ్ళిద్దరూ శ్రీమంతుడి కంటపడ్డారు. అతను వాళ్ళను ఆప్యాయంగా పలకరించి ఎంతో మర్యాదగా తాము సత్రంలో బస చేసిన గదికి తీసుకువచ్చి తన భార్యకు పరిచయం చేశాడు. లక్ష్మి వాళ్ళను చూస్తూనే అమాయకంగా, రండి రండి, గంగాపురంలో మా అత్తామామలు బాగున్నారా? మీరు మాకెంతో సహాయం చేస్తున్నారు అన్నది. వాళ్ళు ఆమెను చూసి ఆ మొగుడికి తగ్గ పెళ్ళామే అనుకుని సంతోషించారు. ఆమె వారికి పలహారం పెట్టి, మీరు ఏమీ అనుకోకుండా మాకు మరొక్క సహాయం చెయ్యాలి అన్నది. మేం మీకోసం ప్రత్యేకంగా ఏమీ చేయడం లేదు, మళ్ళా త్వరలోనే గంగాపురం పోతాం, ఏమన్నా కబురు ఉంటే చెప్పండి అన్నారు వాళ్ళు. అయితే వెళ్లే ముందు ఒక్కసారి కనిపించండి అని లక్ష్మి వాళ్లను సాగనంపింది. తరువాత ఆమె పక్క గదుల్లో వాళ్లకు దొంగల సంగతంతా చెప్పి వాళ్లను పట్టుకోవడానికి ఒక నాటకం ఆడతానని, అందుకు గాను తన మామగారి వయసుగల ఒక పెద్ద మనిషి, ఆయన తల్లిలా కనిపించే ఒక ముసలావిడ సహాయపడాలని కోరింది. వాళ్ళు సరేనన్నారు. ఆమె వాళ్ళిద్దరిని తీసుకువచ్చి ఒక మంచం మీద కూర్చోబెట్టింది. వాళ్ళు అప్పుడే వచ్చినట్టుగా ఒక సంచి, చేతికర్ర, చెప్పుల జత అక్కడే ఉంచింది. ఆమె శ్రీమంతుణ్ణి నోరు మెదపవద్దని, ఏం జరిగేది చూస్తూ ఉండమని గట్టిగా హెచ్చరించింది. కొంచెం సేపటికి దొంగ పెద్ద మనుషులు గదిలోకి వచ్చారు. వస్తూనే కొత్త వాళ్లను చూసి గతుక్కుమన్నారు. రండి రండి, ఆగిపోయారేం? మీకు తెలుసుగా, వీరు మా మామగారు గోవిందశెట్టి గారు, ఆమె వారి తల్లి అన్నది లక్ష్మి. దొంగ వెధవలు తత్తరపడుతూ పారిపోయే ఉద్దేశంతో వాకిలికేసి చూశారు. కానీ వాకిలికి అడ్డంగా యమదూతల్లాగా నలుగురు మనుషులు వాళ్ళకేసి కొరకరా చూస్తూ నిలబడ్డారు. లక్ష్మి నడుం బిగించి, మా వారు ఇచ్చిన వెండి పళ్ళెము, బంగారు లోట ఏం చేశారు? చెప్పకపోతే మీ వీపులు బద్దలవుతాయి అన్నది. క్షమించండి, బుద్ధి గడ్డి తిన్నది, మాకు గంగాపురం తెలీదు, వీరిద్దరినీ మేము ఎరగం
అంటూ వాళ్ళు లక్ష్మి కాళ్ల మీద పడ్డారు. శ్రీమంతుడు పట్టరాని కోపంతో ఎంత మోసం అంటూ కర్రతో ఇద్దరి వీపుల మీద కొట్టాడు. వాళ్ళు కాలి సత్తువ కొద్దీ పారిపోయారు. లక్ష్మి తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నది. అది మొదలు శ్రీమంతుడికి తన భార్య తెలివితేటలలో గురి కుదిరింది. ఆ విధంగా అతను భార్య ద్వారా లోకజ్ఞానం సంపాదించి మామూలు మనిషి అయ్యాడు. స్నేహితులు, చందమామ కథ భలే బాగుంది కదా. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామా? ఇక ఉంటానండి. సెలవు మరి.